తల్లిదండ్రులు ఇద్దరు పడుకున్నారు. పడుకున్న తర్వాత 11 గంటలకు వాడికి ఏంటంటే వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకున్నాడు. తీసుకొని వాడు యూట్యూబ్ ప్లే చేసిండు. ఈవినింగ్ రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫోన్ ఆడుతూనే ఉన్నాడు. దాంతో ఏమవుతుంది, ఆ పిల్లోడికి అంటే పేరెంట్స్ పడుకున్నారు. వాడు అట్లా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి వాళ్ళ పేరెంట్స్ పడుకున్నప్పుడు ఫోన్ తీసుకోవాలా, కీ లాక్ తీసుకోవాలా, చూడాలి వాడు. సో ఇట్లా మెల్లిమెల్లిగా వాడు తెలియకుండా ఏంటంటే ఫోన్కు బానిస అయిపోయింది. అదే కొందరు ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్న లేవగానే సిగరెట్ తాగుతారు, బీడీ తాగుతారు, గుట్కా తింటుంటారు, ఆ మద్యం తాగుతుంటారు. అయితే నాకు ఈ మధ్యన ఒక పిల్లోడు నా దగ్గర తీసుకొస్తే చాలామంది పిల్లలు వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు ఏమంటున్నారంటే మా అమ్మ సిగరెట్ మా నాన్న సిగరెట్ తాగుతాడు, మా అమ్మ కళ్ళు తాగుతుంది, తంబాకు తింటుంది, వాళ్ళు మా తాత గుట్కా తింటాడు, తంబాకు తింటాడు, మరి మేము వాళ్ళు తింటే తప్పు లేదు, మరి మేము తింటే తప్పని అంటున్నారు. సో ఇట్లానే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రమాదకరమైన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆన్లైన్ గేమ్స్ అడిక్షన్. ఇప్పుడు ఆన్లైన్ గేమ్ అనేది కొత్తగా ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది పిల్లలు నేను ఇప్పుడు చూశాను, చాలామంది పిల్లలు ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది చూసాను. ఎందుకంటే గతంలో నా దగ్గర నిజామాబాద్ నుంచే ఒక పిల్లోడు తీసుకొచ్చిండ్రు. దాదాపు 15 సంవత్సరాల పిల్లోడు ఏంటంటే సెల్ ఫోను రోజు ఆడుతూ అది పబ్జీ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే దాంట్లో ఏదో క్యాప్ కొనుక్కోవాలంట. ఏదో ఒక గ్రేడ్ రీచ్ అయిన తర్వాత ఒక క్యాప్ వస్తుందంట, ఒక బ్యాగ్ వస్తుందంట. అట్లా దానికోసం ఏంటంటే వీళ్ళు డబ్బులు కట్టాలన్నమాట. వాళ్ళమ్మ డెబిట్ కార్డు తీసుకొని అందులోకి ఉన్నాడు. చివరికి వాళ్ళ మదర్ ఏంటంటే చూసినాక 1,60,000 రూపాయలు తగ్గిపోయినాయి, అందులోకి లగంలోకి వెళ్ళిపోగానే వాళ్ళు చూసి ఏంటంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయి డబ్బులు వెళ్ళిపోతున్నాయని చూస్తే వీడు ఏం చేస్తున్నాడు, పబ్జీ గేమ్ ఆడుతున్నాడు అని తెలిసినాక వాడిని బంధనించి కొట్టేసరికి వాడు ఏం చేసాడు, రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకొని సడన్గా లక్కీ ఏంటంటే మనకి వాళ్ళ లాస్ట్ అది ఫ్యాన్కు అది ఉరేసుకున్నాడు కాబట్టి తీసుకొచ్చిన తర్వాత వాడిని ఏంటంటే గొంతులో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశారు. లక్కీగా సర్వ్ అయ్యాడు. అంటే ఇట్లాంటి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలో ఏంటంటే రీసెంట్గా కొత్తగా ఏంటంటే ఈ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ఈ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటుంది, లేకపోతే జరుగుతుంటుంది, ఎవరు గెలుస్తారు, ఏ ప్లేయర్ గెలుస్తారని బెట్టింగ్లు పెట్టడము, లేకపోతే ఏంటంటే ఇట్లాంటి 5,000 పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 5,000 వస్తాయి అనేది జనాల్లో ఒక బ్యాడ్ ట్రెండ్ తయారైంది. మొన్న రీసెంట్గా కూడా మా దగ్గర ఒక పేషెంట్ వచ్చిండు 2 నెలల కింద. వాళ్ళ ఫాదరు ఇక్కడ దగ్గర ఆర్మూర్ దగ్గర ఉంటాడు. వాళ్ళ పిల్లోని ఏంటంటే హైదరాబాద్ పంపిస్తే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేశారంటే ఒక 10,000 అంతా జమ చేసుకొని ఏం చేశానంటే ఒక 10 మంది కలిసి ఒకటికి ఇచ్చారు. వాడు ఏమన్నా ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్ పెడితే 10,000 పెడితే ₹1,00,000 వస్తాయని చెప్పాడు. చెప్పేసరికి ఏంటంటే వీళ్ళందరూ ఏం చేశారంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి 10,000 తీసుకొచ్చి వాడికి ఇచ్చేసాడు. ఇస్తే అయితే 10 మంది కలిసి అంటే ₹1,00,000 అయింది. వీడు ఏం చేసిండు, ఆ ₹1,00,000 తీసుకుపోయి బెట్టింగ్లో పెట్టిండు. వాడు లక్ కలిసి వచ్చి ఎంత వచ్చిందంటే 5 లక్షలు వచ్చినాయి. వాడు 5 లక్షలు రాగానే ఏం చేసిండు, వీడు మొత్తం కలిసి పిల్లలందరూ కలిసి ఏం చేశారంటే అబ్బా 10,000 పెడితేనే 5 లక్షలు వచ్చినాయి, మనం ఇక ఈ 10 రోజులు పార్టీలు అని చెప్పి కొత్త కాలేజ్ ఎగ్గొట్టేశారు. ఆ పబ్బులలో తినడము, గంజాయి తాగడము, తర్వాత వారం రోజులు ఎంజాయ్ చేశారు. రోజు 30,000 బిల్లు ఖర్చు పెట్టిండు, ఎంజాయ్ చేశారు. తర్వాత ఆ వారం తర్వాత ఏం చేశారంటే ఏమైందని తెలుసుకుంటే మళ్ళీ వీడేమైనా అంటే మనం 10,000 పెడితేనే 5 లక్షలు వచ్చినాయి, అందరం కలిసి ₹1,00,000 పెడదాం, ₹1,00,000 పెడితే ఒక ఇంకా 25 లక్షల దాకా వస్తాయి అని చెప్పి అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి ఏం చేసిందంటే మళ్ళీ జమ చేసిన అమౌంట్ అంతా తీసుకువెళ్ళి వాడికి లక్ష వేసి 10 లక్షలు ఇచ్చారు. వాడు 10 లక్షలు ఏం చేశాడు, మళ్ళీ పెట్టాడు. 10 లక్షలు పెడితే పోయేసరికి ఏమైందంటే వాడికి ఏమైపోయిందంటే డబ్బులు పోయినాయి కదా. పోగానే వాడు మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఏమైనాయంటే పోయినాయంటే మళ్ళీ మనం ఈసారి పోయినాయి కాదు, మళ్ళీ మనం ఇంకో 1,00,000 పెడదాం, అందరం కలిసి మనం పోయిన దగ్గరే మనం డబ్బులు రాబెట్టాలా, ముళ్ళుతో తీయాలా అని ఏదో చెప్పి వాడు ఏం చేసాడు, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ అందరు కలిసి ఇంకో 1,00,000 అప్పు తీసుకొచ్చి ఈ మధ్యన అవేది మన కొన్ని ఫైనాన్స్ అని ఇస్తున్నారు, దాంట్లోకి వెళ్ళి అందరూ లోన్ తీసుకున్నారు తెలియకుండా. మళ్ళీ ఒక ₹1,00,000 తీసుకొచ్చి వీడికి ఇచ్చేసారు. ఇంకో 10 లక్షలు ఇచ్చారు, మళ్ళీ 10 లక్షలు పోయింది. 10 లక్షలు పోగానే ఏమైంది, వీళ్ళకి ఏమవుతుంది, ఎవరైతే ఆ డబ్బులు తీసుకున్నారో ఆ ఫైనాన్స్ వాళ్ళు ఊరుకుంటారా, ఫోన్లు చేస్తారు ఏమవుతుంది, అందరి పేరెంట్స్కి ఫోన్లు పోయినాయి. వీళ్ళని పంపించినందుకు అక్కడ ఇంజనీరింగ్ చదువుకోమని పంపిస్తే వీళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు, ఆ లోన్లు తీసుకోవడము, ఈ అప్లై చేసి
అది పేరెంట్స్ తెలిసి అందరూ కలిసి పిల్లల్ని ఏమైందని ఎంక్వైరీ చేస్తే వాడు ఒక పర్సన్ వీడికి 10,000 ఇచ్చినాం ఫస్ట్, ఇట్లా వచ్చినాయి, ఇట్లా తాగినాము, మొత్తం గంజాయి తాగినాము, మళ్ళీ మందు తాగినాము, పార్టీలు చేసుకున్నాము అని చెప్పి తెలిసింది. వాళ్ళని ఫుల్ కొట్టారు పేరెంట్స్. వాడిని కూడా కొట్టకపోతే వాడు ఇంకో 4 లక్షలు ఒకటి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే వాడిని మళ్ళీ అదే పట్టుకొచ్చింది. వాడు పట్టుకొస్తే ఈ విషయం నాకు అంత స్టోరీ తెలిసింది. ఇట్లా ఒక్కరని కాదు, చాలామంది పిల్లలు కొందరైతే కొన్ని కేసెస్ అయితే ఇక్కడ మెయిన్గా మన నిజామాబాద్ 2 కోట్లు నష్టపోయే వరకు కూడా పేరెంట్ తెలియదు. ఎందుకంటే ఆ బిజినెస్లో రోజు వచ్చిన క్యాషియర్ అంతా డబ్బులంతా వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాడు, వీళ్ళు అబ్బాయిని చూసుకునేవాడు. అబ్బాయి ఏం చేసిండు, మెల్లిగా ఆన్లైన్ గేమ్స్ అలవాటైంది. రోజు ఏం చేయాలా, అలా ఖర్చు పెట్టాలా. ఖర్చు పెట్టేస్తే ఆల్మోస్ట్ నెల తర్వాత 2 CR టర్నోవర్ మొత్తం, ఆ బిజినెస్ టర్నోవర్ మొత్తం ఆన్లైన్ గేమ్ పెట్టేశాడు. వాళ్ళ ఫాదర్ ఏమో లబోదివో మొత్తుకొని ఏమైందని చూస్తే వీడు ఆన్లైన్ గేమ్లో పెట్టేసాడు. అంటే ఇట్లాంటి చాలా గేమ్స్ మన ఇప్పుడు నిజామాబాద్లో కూడా జరిగింది మన ఇన్సిడెంట్, మీకు తెలుసు. నిజామాబాద్లో ఇక్కడ ఆకులకొండూరులో కూడా నిన్న ఈటీవీలో చూశాను. తర్వాత ఇట్లాంటి సంఘటనలు అనేవి చాలా జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇక్కడ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక మానసిక జబ్బు. యాక్చువల్గా మనకి ఎట్లయితే ఇప్పుడు మీరు కొన్ని జబ్బులు ఉంటాయి, ఓసిడి, మహానుభావుల సినిమా చూసుంటారు. ఓసిడి సినిమా, ఓసిడి అందులో ఆయన బాగా అతిగా నీట్గా ఉంటాడు, ఆ వచ్చిన ఆలోచనలు పదే వస్తుంది. ఇది కూడా ఒక ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక ప్రమాదకరమైన అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాంటిదే. ఎందుకంటే ముట్టిందే ముట్టడం, కడిగిందే కడగడం అన్నట్టు. ఇది ఏంటంటే వాళ్ళు పెట్టిందే డబ్బులు పెట్టడం, పదే డబ్బులు పోవడం. ఇది ఏమవుతుందంటే ఇది కూడా ఒక రకమైన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇట్లాంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఉన్న జబ్బు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఏమవుతుంది, పదే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు డబ్బులు సంపాదించాలి, ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించాలి. వాళ్ళు డబ్బులు పెడుతుంటారు, మళ్ళీ పోయిన డబ్బులు మళ్ళీ పోయిన దగ్గర సంపాదించుకోవాలని చెప్పి మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ పెడుతుంటారు. అదే పదే ఆలోచన. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ డబ్బులు వచ్చిన రోజు సంతోషము, డబ్బులు రాని రోజు మళ్ళీ పోయిన డబ్బులు మళ్ళీ అలానే సంపాదించుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. సో కాబట్టి ఇది ఒక రకమైన మానసిక సమస్య. సో ఇవాళ అందుకోసం మనం ఏంటంటే ఒక చర్చా వేదిక, అంటే ఒక చర్చా కార్యక్రమం మీకు అవగాహన కోసం పెట్టాము. సో ఈ కార్యక్రమానికి మనకేంటంటే చాలామంది వక్తలు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో మన సీనియర్ ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పనిచేసే కృష్ణారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మనం ఒకసారి గట్టిగా చెప్పడంతో ఆహ్వానంగా మన జీవన శైలి ఎలా ఉండాలి, మనము ఎట్లా మోటివేట్ కావాలి మనం అనేది కొన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే నేను ఒక్కడే కాకుండా వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళకి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తాను. సో ఈ కార్యక్రమంలో మొదటగా మన కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందే. నెట్ అంటే వల మొత్తం అందులో కూరుకొని పోతున్నాం, మనకు తెలియకుండానే అలా కూరుకొని పోతున్నాం. ఎలాగైతే అక్కడ బురద ఉన్నదని తెలియదు, కానీ అడుగు పెట్టంగానే అందులోకి మనం ఎట్లయితే దిగబడిపోతామో అట్లా అయిపోతున్నది ఈరోజు పరిస్థితి. ముఖ్యంగా కారణం దానికి మన ఫోన్ అనేది ఇంతకుముందు ఇది ఎప్పుడంటే అప్పుడు మన ఇంట తిరుగుతుంది. ఇంతకుముందేమో గత కొన్ని ఏళ్ళ కింద ఇంట్లోనే ఉంటుండే ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్ అనేవాళ్ళం. ల్యాండ్లైన్ ఫోన్ అంటే ఒకటే, ఇంట్లో 10 మంది ఉన్నా ఒకటే ఫోన్, ఎవరికి ఫోన్ వచ్చిందో అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఫోన్లు అయిపోయింది. ఒకరికి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఫోను, ఆయన ఏం చేస్తున్నాడు అనేది తెలియకుండా పోతున్నాడు. భర్తది భార్యకు తెలుస్తలేదు, భార్య భర్తకు తెలుస్తలేదు, పిల్లలది తల్లిదండ్రులకు తెలుస్తలేదు, తల్లిదండ్రులకు పిల్లలకు తెలుస్తలేదు. ఇది ఒక రకమైనటువంటి ఒక మాయాజాలం అయిపోయింది ఇదంతా. కానీ నిజంగా దీంట్లో మన ఫోన్ ఉంది అని అంటే ఇది నిజమైన ఎప్పుడైనా మన ఎంబడి ఉన్నది అత్యవసరమైన దానికి వాడుకోవాలి. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన, దిగిన, వెళ్ళిన అంతవరకే. కానీ మనం బస్సులలో చూడండి, హాస్పిటల్లో చూడండి, మనం వచ్చి ఉన్నామనుకో
దీన్ని తీసే ఆడుతున్నాం, చేస్తున్నాం, అందరం దీనికి ఒక బానిసం అయిపోయినాం. దీన్ని వాడుకునేది దీంట్లో ఉండే యాప్స్. అంతకుముందు ఫోన్లు కొత్తగా వచ్చినప్పుడు అలా రెండే ఆప్షన్, ఫోన్ వస్తే లేపాలి, మాట్లాడాలి, అంతే ఉండే. ఇప్పుడు అలా కాదు. ఇది ఎన్నిటిని మింగేసిందంటే కెమెరాని మింగేసింది, గడియారాన్ని మింగేసింది. గడియారం ఇళ్ళనే ఎన్ని అంటే టైం ఇళ్ళనే చూసుకుంటున్నాం, రేడియో ఇళ్ళనే వింటున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ దీంట్లో వస్తుంది. ఇది ఉపయోగమే. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం క్యాబ్లో ఎక్కితే హైదరాబాద్లో మనం దిగే చోటికి మంచిగా తీసుకెళ్తుంది ఈ ఫోన్, ఉపయోగమే. కానీ దీన్ని మనం వేరే తీరుగా వాడుకోవడం వలన దాని యొక్క దుష్ప్రభావం చాలా వస్తున్నాయి. అవన్నీ గమనించి డాక్టర్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. మరి ఫోను తీసేద్దామా? ఫోన్ అవసరమే, కానీ దీన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే మనం పరిమితం కావాలి. అయితే దాని యొక్క యూసేజ్ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో అన్నం వండుకుంటాం, ఎంత తింటాం? మన కడుపు ఎంతవరకు నిండుతుందో అంతవరకే తింటాం, కానీ ఎక్కువైతే తినాం కదా. ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్తి అవుతుంది. ఇప్పుడు ఫోన్ ఏమైంది, మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోకుండా ఎక్కువ వాడుకోవడం వలన, బాగా ఎక్కువ తింటే ఎట్లయితే వామిటింగ్స్, ఇండైజెషన్ ఎట్లయితుందో అరగకుండా ఇది అట్లా అయింది. ఇది కూడా ఒక ఫుడ్ లాగా మనం సేవించాలి. దీన్ని ఏదైతే ఫుడ్ మనం ఏదంటే తినం, ఏది మనకు అవసరమో ఆ ఫుడ్డే తీసుకుంటాం. ఈ ఫోన్లో కూడా మనకి ఏది అవసరమో అదే మనం వాడుకోవాలి. ఇప్పుడు 5 ఏళ్ల కింద ఈ టైంలో 2020లో 5 ఏళ్ల కింద ఎటువంటి పరిస్థితి చూసినాం మనం, ఎటువంటి పరిస్థితి చూసినాం. ఆ టైంలో మనకు ఎంతో బుద్ధి రావాలి, ఎన్నో విషయాలు. ఆ టైంలో ఏమైందంటే వాతావరణ కాలుష్యం తగ్గింది, పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీతో గడిపారు, ఆదాయం తగ్గింది, అయినా కానీ బతికినాం. ఆదాయం తగ్గింది, బయటకు వెళ్ళలేక పరిస్థితి, అయినా కానీ అటువంటి విపత్కరమైన పరిస్థితిలో ప్రపంచమంతా ఊపింది. ప్రపంచమంతా ఒక 1 ఇయర్ అయితే పూర్తిగా చాలామంది భయంతోనే పోయినరు. అసలు యాక్చువల్గా కరోనా అనేది వచ్చిందా సోకిందా అది వేరే పక్క విషయం, కానీ భయంతోనే చాలామంది చనిపోవడం మనం చూసాం. ఇటువంటి పరిస్థితి ఒక 50 ఏళ్ళ కింద పరిస్థితి తీసుకుంటే, ఇంట్లో దీపం పెట్టంగానే తినేవాళ్ళు. దీపం పెట్టంగానే 7 గంటలకు దీపం పెడితే అందరం ఒక దగ్గర కూర్చుండి తిని 7:30, 8, 8:30, 9 గంటల వరకు అందరూ పడుకునేవాళ్ళం. ఎంత మంచి నిద్ర ఉంటుంది. మళ్ళీ ప్రొద్దున 5 గంటలకే లేస్తుంటివి. 5 గంటలకు లేచి ఊర్లలో అయితే దగ్గర ఉండే నదికి వెళ్ళి స్నానం చేసేసి ఆ వాగులు అంటాం, ఆ వాగులలో పోయి స్నానం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ మన బట్టలు మనం చేసుకొని పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోదురు, రైతులు అయితే పొలాలకు వెళ్ళిపోదురు, జాబ్ హోల్డర్స్ ఆఫీస్కి వెళ్ళిపోదు. ఎంత మంచి జీవితం అంటే అది. ఆ జీవితం ఇప్పటికి కూడా ఉంది, ఇప్పటికి కూడా దాన్ని పాటించే వాళ్ళు తక్కువైనరు, దీని వ్యామోహంలో పడ్డ వాళ్ళు ఎక్కువయ్యి ఇటువంటి పరిస్థితి వస్తుంది. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారో తెలిసిందా, అబద్ధాలు నేర్చుకుంటున్నారు. తింటలేడని ఫోన్ ఇస్తున్నారు. నేను మొన్న ఒక తల్లితోనే అన్నాను, తల్లి పరిస్థితి ఏంటంటే పిల్లలను కనడం వరకే ఆమె పరిస్థితి. పిల్లలను ఎవరు పెంచుతున్నారంటే ఫోన్ పెంచుతున్నది. పిల్లలను తల్లి కంటున్నది, కానీ పిల్లలు దేంతో పెరుగుతున్నారు? ఫోన్తో పెరుగుతున్నారు. ఫోన్లో ఏమైనా బొమ్మలు ఇస్తేనే వాడు అన్నం తింటున్నాడు, లేకుంటే ఏడ్చుడు అల్లరి మొత్తం ఎట్లయిందంటే పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ జీవితాల ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇప్పటికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పటి పిల్లలు 15-20 ఇయర్స్ రాగానే అనేకమైన రుగ్మతల బారిన పడుతున్నారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డాక్టర్ గారు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి అంశం ఇంతమంది విన్నారంటే ఇంతమంది మళ్ళీ చాలామందికి చెప్పాలి. ఈ విషయాలు మనం పాటించాలి. ఇప్పుడు అనేక రకమైనటువంటి బాగా ఆల్కహాల్ తాగే వాళ్ళకే లివర్ జబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఆల్కహాల్ తాగకుండా ఎటు కదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా లివర్ జబ్బులు వస్తున్నాయి. ఏం లేదు, మరి ఆయన అన్ని మంచి అలవాట్లే, కానీ కూర్చుంటాడు, కంప్యూటరో ఏదో వాడుకుంటూ కూర్చుంటాడు. ఆ కూర్చోవడం వల్ల రోగాలు ఎక్కువ వస్తాయి. అదే నడక, బయట నలుగురితో కలవడం, ఇవి వచ్చిన ఈ వ్యామోహం ఉన్న వాళ్ళని ఈజీగా గుర్తుపట్టవచ్చు. వాడు ఎటేటో మాట్లాడుతుంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అందరితో కలవడు,
అందరు ఇక్కడ హాల్లో కూర్చుంటే వాడు పోయి రూమ్లో కూర్చుంటాడు. ఏదైనా ఫంక్షన్ హాల్కి వెళ్తే అందరూ తెలిసిన వాళ్ళు అందరూ బాగా కనపడతారు కదా, వాళ్ళతో మాట్లాడకుండా వేరే ఎక్కడో ఒక దగ్గర పోయి కూర్చుంటారు. ఇది మనమే అందులో కూరుకపోతున్నాం. అందులోకెళ్ళి మనం బయటకు వెళ్ళాలి, మనం వెళ్ళాలి, మన తోటి వాళ్ళని కూడా సంరక్షించుకుందాం అని ఈ ఒక అవగాహన కార్యక్రమం. ఇది ఇంకా చాలామందికి వెళ్ళిపోవాలి జనాలలో. చాలా వింటున్నాం మనం. ఈరోజు రేపు టీవీ లేని ఇల్లు లేదు. ఊరు చిన్న మారుమూల గ్రామంలో కూడా టీవీ లేని, టీవీలో ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, కానీ దాని నుంచి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ సంఘటన జరిగింది, ఉట్టిగానే ఏమి లేదు, ఎందుకు పోతలేవురా స్కూల్కు పోరా అని తల్లిదండ్రులు బెదిరిస్తే వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏమైంది? వాడిని ఏమన్నా మాట అందామా, లేకుంటే కొడదామా, వద్దా? కన్నందుకు వాడిని అయితే మనం ఒక స్థాయికి అయితే తీసుకురావాలి కదా. తీసుకురానప్పుడు తల్లిదండ్రులు ఒక సమయంలో తిట్టాల్సి వస్తుంది, ఒక సమయంలో కొట్టాల్సి వస్తుంది. కానీ కొట్టాలన్నా తిట్టాలన్నా తల్లిదండ్రులకు పెద్ద భయం అయిపోయింది. వీడు ఏం చేసుకుంటాడు అని. ఈరోజు రేపు అందరూ ఒక పిల్లలే, ఒక ఇద్దరు పిల్లలే, ఏమవుతారో నా కొడుకు అని ఇటువంటి పరిస్థితి వచ్చింది. చాలా విపరీతమైన పరిస్థితులకు మనం వెళ్ళాం కూడా, అందులో ఉన్నాం. అందులోకెళ్ళే మనం బయటకు రావచ్చు అనుకుంటే. ఓకే, ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి కృతజ్ఞతలు. మరి ఈ విధంగా డాక్టర్ గారి దగ్గరికి వివిధ సమస్యలతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఇస్తూ ఫ్యూచర్లో కూడా మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం రావద్దు, మీ ద్వారా సొసైటీకి ఒక మంచి మెసేజ్ పోవాలనే ఉద్దేశం. కొన్ని సంవత్సరాల క్రితము ఒక అడిషన్గా వచ్చింది మన లైఫ్లో. అడిషన్ అంటే మనకు కావలసిన అన్ని పనులు చేయడానికి, సపోర్ట్ చేయడానికి, మన మెసేజ్ని తొందరగా రీచ్ చేయడానికి, మళ్ళీ పంపించడానికి ఆ విధంగా వచ్చింది. కానీ ఈరోజు ఇది అడిషన్ ప్లేస్లో ఇంగ్లీష్లో చెప్తారు అడిక్షన్ అయింది. అడిక్షన్ అంటే ADDICTION. ఇది మనకు ఒక సర్వెంట్ లాగా వచ్చింది, వాళ్ళ మాస్టర్ అయింది. దానికి అఫ్కోర్స్ మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం మొక్కలు పెంచినప్పుడు, ట్రీస్ పెంచినప్పుడు జనరల్గా వాటరింగ్ చేస్తాం, నీళ్లు పట్టినప్పుడు ముఖ్యంగా ఏ ప్లేస్లో మనం నీళ్లు పడతాము? చెట్టు పై భాగాన, కింది భాగాన? రూట్స్ పైన ఫోకస్ చేస్తాం, వేళ్ళ పైన ఫోకస్ చేస్తాం. ఎప్పటివరకు అయితే మనం వేళ్ళ పైన ఫోకస్ చేస్తే చెట్టు బాగా పెరుగుతుంది. అదేవిధంగా మన ఫ్యామిలీ మీద, మన టోటల్ ఫ్యామిలీ సర్కిల్ మీద మంచి ఫోకస్ మనకు పెట్టినట్టయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా బ్రేక్ చేయకుండా మేక్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో, ఒకటి మేక్, ఒకటి బ్రేక్. ఈ ఫోన్ యాక్చువల్లీ మేక్ అనేది మనం ఉన్న సంబంధాన్ని దృఢంగా ఉంచింది. ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ కావచ్చు, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఫ్రీక్వెంట్గా మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటూ, కష్టాలు సుఖాలు మాట్లాడుకుంటూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ రేంజ్లోనూ క్లియర్ చేసుకునే పరిస్థితి నుంచి ఈ ఫోన్ రావడం వల్ల వాళ్ళ మధ్య దూరం అనేది చాలా పెరిగిపోయింది. అయితే మనం ఈ ఫోన్ నుంచి అంత ఈజీగా బయటపడలేము అని అందరికీ తెలుసు. కానీ క్రమంగా, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టాస్క్ నేను చెప్తాను, రేపు ప్రతిరోజు 4 నుంచి 5 గంటలకు నా ఫోన్ పూర్తిగా స్విచ్ ఆన్ ఉంటుంది అని ఒక మెసేజ్ పాస్ చేయండి. తర్వాత మెల్లిమెల్లిగా టైంను పెంచుతూ వెళ్ళండి. మీకు అలవాటు అవుతుంది. ఆ టైంలో మీకు ఏ కాల్స్ కూడా రావు. ఆ విధంగా కొంచెం మనము దాంట్లో వైబ్రేషన్ మోడ్లో పెట్టుకొని ఆ విధంగా కూడా గ్యాప్ ఇస్తూ వెళ్తే, ఎప్పుడైతే మనకు ఫోన్కి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుందో అప్పుడు మనకు ఫ్యామిలీకి అనేది గ్యాప్ అనేది తగ్గుతుంది. బంధం అనేది మంచిగా ఫ్యామిలీకి గ్యాప్ తగ్గి అందరూ అన్ని విధాల. ఈ ఫోన్ అనేది జనరల్గా రీల్స్ మీద బాగా మంది ఫోకస్ చేస్తుండ్రు. రీల్స్ అనేవి టెంపరీ, మనకు వాళ్ళకేదో ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ చివరిగా చాలా రకాలుగా భయంకరమైన డీవియేషన్స్ అందులో ఉన్నాయి. దాని బదులు ఫీల్స్ మీద మనం, ముఖ్యంగా ఫ్యామిలీ మీద మనము ఫ్యామిలీతో అనుబంధం అనేది ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ బెట్టింగ్కి సంబంధించి తీసుకున్నట్టయితే నాట్ ఓన్లీ యంగ్ చాప్స్, యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళతో పాటు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ కూడా దానికి అడిక్ట్ అయ్యి, ఇవన్నిటికీ ఒకటే మూలం. ఒకటేంటంటే మనము ఫ్యామిలీ బంధం ఎప్పటివరకైతే మంచిగా రిజిడ్గా మంచి చెడు షేర్ చేసుకుంటూ, మరి సార్ ఇచ్చిన గైడెన్స్ ద్వారా మంచి క్యూర్ అనేది తీసుకెళ్ళి ఆ మెసేజ్ అనేది మనం సొసైటీకి ఇస్తామో, ఫోన్ని మనం ఒక మాస్టర్గా కాకుండా ఒక సర్వెంట్గా మాత్రమే వాడుకుంటే
ఖచ్చితంగా ఇదంతా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఇంతకుముందు మనము ఈ నిజామాబాద్ పట్టణంలో కానీ ఇక్కడ దగ్గర చుట్టుపక్కల పట్టణాల్లో కానీ గల్లీల్లో ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి చోట్ల చౌరస్తాలు గల్లీల్లో అక్కడ గద్ద మీద కూర్చొని అందరూ ఫోన్లు పట్టుకొని గ్రూప్ చేసుకొని యాక్టివిటీస్ చేస్తున్నారు. నేను రీసెంట్గా కొన్ని విలేజెస్ కూడా వెళ్ళాను. విలేజెస్ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి జనరల్గా వెళ్ళాము. అక్కడ కూడా బాగా ఆడుకునే పిల్లలు కూడా గ్రూప్స్ ఫామ్ అవుతారు. అందరూ ఫోన్లు పట్టుకొని ఇవాళ ఏం అనుకున్నావు అంటే అన్ని డీవియేషన్స్, ముఖ్యంగా ఈ బెట్టింగ్ అనేది జరుగుతుంది ఈ మిస్ అసోసియేషన్ వల్లే. ఈ మిస్ అసోసియేషన్ అనేది ఓవర్కమ్ కావాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, మనం పిల్లల రేంజ్లో ఎంతవరకు ఫైనాన్షియల్ అంటే డబ్బులకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్పే జీపే ఉంది, దానికి సంబంధించి లాక్ చేసి ఆ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ వరకు వెళ్లకుండా చూడాలి. వాళ్ళకు అవసరమైతే 100నో 200లో వాళ్ళ పరంగా ఇవ్వడము, కానీ మొత్తం ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అనేది వాళ్ళ లోపల ఉండదు. వాళ్ళకి అవకాశం అనేది లేనప్పుడు తప్పకుండా కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ ఫ్యామిలీ సంబంధం, సెకండ్ డీవియేషన్ అనేది క్రమంగా తగ్గించడం, తర్వాత ఫైనాన్షియల్, తర్వాత సర్కిల్. సార్ గారు చెప్పినట్టు మనకు ఈ మధ్య ఒక ఫ్యామిలీ అకేషన్ ఉంటుంది, పెళ్ళి కానీ ఎటువంటి కార్యక్రమం, చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. అక్కడ కూడా 4 ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. ఆ టైంలో కూడా మనం బంధువులతో మాట్లాడుతూ మంచి చెడు అన్ని విషయాలు కోఆర్డినేటెడ్గా ఒక జాయింట్ ఫ్యామిలీలో నేర్చుకుంటే ఖచ్చితంగా క్రమంగా సార్ గైడ్ చేస్తున్నట్టు మనకు కృష్ణారావు సార్ గారు కూడా చెప్పినట్టు క్రమంగా చేస్తే మీరు ఎటువంటి ప్రాబ్లంతో వచ్చారో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్తో పాటు 100 రెట్లు మీకు జనరల్గా ఒక ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. కానీ మీకు వచ్చిన కష్టం వేరే వాళ్ళకు రావద్దు, మీ ద్వారా ఒక మంచి మెసేజ్ మీ ఊరికి మీ సొసైటీకి వెళ్ళాలనే ఉద్దేశంతో మరి సార్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అందరూ ఒక్కసారి చప్పట్లతో సార్ గారిని ధన్యవాదాలు సార్, మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మనకు ఉపయోగంగా వాడాలి, మనం దానివల్ల ఏమైనా ఉపయోగం అవుతుంది. అంతేగాని ఆ ఫోన్ వాడుకుని ఏంటంటే ఇంట్లో వాళ్ళే అంత దూరం అయిపోతున్నారు. సో ఇప్పుడు ఇంత కృష్ణారావు సార్ బాగా చెప్పారు, ఇక్కడ మన చంద్రశేఖర్ గారు కూడా బాగానే చెప్పారు. ఆయన వాళ్ళు ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ కానీ, తర్వాత మన ఫోన్ డిజిటల్ డీటాక్స్ అంటున్నాం. ఇప్పుడు ఆయన చెప్పింది ఏదైనా మెల్లిమెల్లిగా ఫోన్ దూరంగా ఉండడము డిజిటల్ డీటాక్స్. ఉపవాసం మనం ఎట్లుంటాం, ఉపవాసం అంటే మనం కొన్ని రోజులు మనం రోజు తింటుంటాం, క్యాలరీస్ ఎక్కువ కాకుండా మన పెద్దవాళ్ళు ఏం చేసిండ్రు ఉపవాసం అని పెట్టారు. ఆ రోజు కొంచెం దూరంగా ఉంటే ఏమైందంటే మన బాడీ ఒకవేళ ఎప్పుడైనా ఫుడ్ లేకపోయినా మన బాడీ ఆ ప్రాబ్లంకి అలవాటు అవుతుంది. రెండోది ఏంటంటే మన యొక్క బాడీలో ఉన్న టాక్సిన్స్ వెళ్ళిపోతాయి అనేది ఒక కాన్సెప్ట్తో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే పాత కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇట్లా వస్తున్నాయి. ఇది డిజిటల్ డీటాక్స్ కూడా ఒక రకమైన మంచి. మీ ఇంట్లో ఫోన్ ఏం చేయాలి, ఒక వారం రోజు శనివారము ఒక ఆదివారం ఒక రోజు ఇంట్లో అందరూ ఆదివారం ఇంట్లో ఉంటారు కాబట్టి ఫోన్ పక్కా పెట్టేసేయండి. లేకపోతే టెంపరీ డిజిటల్ డీటాక్స్ 10 గంటల తర్వాత పొద్దున 8 గంటల వరకు ఫోన్ వాడద్దు. ఇంట్లో వైఫై ఆన్ చేసుకోవడం, వైఫై ఆఫ్ చేసుకోవడం, ఆఫ్ వేయడం ఇట్లాంటివి చేయాలి. దానివల్ల హ్యూమన్ రిలేషన్ పెరుగుతాయి. సో చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మన చిరంజీవాచార్యులు గారు మంచి యాక్చువల్గా చిరంజీవాచార్యులు గారికి ఆయన హరికథ గానంలో చాలా అంటే మన దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో మంచి మెప్పు పొందిన వాళ్ళు. తర్వాత ఫ్యూచర్లో ఆయన మంచి ఈ కళారంగంలో నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ కార్యక్రమం సందర్భంగా ఈ ఆన్లైన్ అడిక్షన్ పైన కొంచెం అంటే దీన్ని ఎట్లా అంటే దాని స్పిరిచువల్ ఆస్పెక్ట్లో అంటే దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అంటే ఇప్పుడు నేను డాక్టర్గానే చెప్పగలుగుతా ట్రీట్మెంట్స్, కానీ స్పిరిచువల్ ఆస్పెక్ట్గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఆత్మహత్యల వల్ల చాలామంది నష్టపోతున్నారు. సో ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిగ లేడిల లేడు లేడనుచు గడగట్టి భేరిక దాండ దదాండ దాండ నినదంబుల నిండమదాండము మత్తె వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. ఆత్మీయులందరికీ రేపు శ్రీరామ నవమి. లోకోద్ధారకుడై దుష్ట శిక్షణ శిష్టరక్షణ మానవుడు ఎలా జీవించాలో తెలియజేసినటువంటి మహోన్నతుడైన మహాపురుషుని యొక్క దివ్య జననం పొందినటువంటి రోజు రేపు శ్రీరామనవమి. శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈనాటి అవకాశం డాక్టర్ విశాల్ ఆకుల గారు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నేటి యువత రేపటి భవిత అనేటువంటి అంశం మీద యువత ఎలా ప్రవర్తించాలి, భవిష్యత్తుకు బంగారు బాట ఎలా వేసుకోవాలి అనేటువంటి కోణంతో మరి ఈనాటి యువతే రేపటి భవిష్యత్తు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీద ఆధారపడి అనేకమైన కళలు కంటున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కళల్ని నిర్వీర్యం చేయకుండా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడే జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని శతకకారుడు అనేక వేల సంవత్సరాల క్రితమే మనకింతటి మంచి సూక్తినిచ్చాడు. పిల్లలు జన్మించడం తల్లిదండ్రులకు ఒక ఆనందం, కానీ ఆ పిల్లలు ఎప్పుడు చక్కగా మార్గదర్శకులై సమాజంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజానికి హితం చేస్తూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఇటు గృహాన్ని అటు సమాజాన్ని బ్యాలెన్స్గా చేసి రెండు వైపులా చక్కగా మసలగలిగిన నాడు మానవుడు మాధవుడిగా మారడానికి అవకాశం ఉంటుంది, మంచి జీవనం మనకు లబ్ధి చేకూరుతుంది. అలాంటి తరుణంలో ఇవాళ బాట వేసుకునేటువంటి టీనేజ్ వయసులు, ఈ కుర్రకారు వయసు పిల్లలంతా కూడా ఫోన్కు బాగా అలవాటు పడిపోయి ఫోనే సర్వస్వం అనుకొని పిల్లలే కాదు, పెద్దలే కాదు, వృద్ధులే కాదు, చిన్న పిల్లలు సైతం 6 మాసాల పిల్లలు ఉగ్గు తినాలన్నా ఫోన్ మాత్రమే తల్లులు చేతికిచ్చి తినిపించేటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి యొక్క ఫోను అనేది చాలా ఉన్నతమైంది, మార్గదర్శకమైంది, మనకెంతో విజ్ఞాన సంపదనిచ్చేది అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా ఎంత వాడుకోవాలో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలైన వారు పిల్లలను ఫోన్ దగ్గరికి వెళ్లకుండా, ఈ ఆన్లైన్ బెట్టింగులు కట్టకుండా, తద్వారా మద్యపానానికి కానీ ఈ మత్తు పదార్థాలకు కానీ బానిస కాకుండా జీవించాలి అంటే మానవ జీవనం వికాసవంతంగా ఉండాలనేటువంటిది మహనీయుల యొక్క హితోక్తి. అదే మనం పురికిపుచ్చుకొని ఈనాడు డాక్టర్ విశాల్ ఆకుల గారు చక్కని ప్రొఫెసర్, మంచి మార్గదర్శి, సహృదయుడు, సున్నిత మనస్కుడు, సమాజంలో ఎప్పుడు ఏది అవసరమో ఆ కార్యక్రమాన్ని చేపట్టగలిగేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి మంచి వైద్యుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి డాక్టర్ విశాల్ ఆకుల గారు ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న సదస్సు అయినా కూడా ఇది సమాజానికి చక్కగా ఉపయోగపడుతుంది. సమాజంలో ఉండేటువంటి ప్రతివారు ఇలాంటి డ్రగ్స్కి కానీ మత్తు పదార్థాలకు కానీ బానిస కాకుండా చక్కని మనోజ్ఞానానికి సంపాదించుకొని బుద్ధి జ్ఞాన వైరాగ్యాలు పెంచుకొని సమాజంలో ఉండేటువంటి మెలకువలన్నీ నేర్చుకొని మనము మన జీవనం ఎలా ఉండాలి అనేటువంటి విశేషాన్ని కనీసం ఆదివారం రాగానే మన ఫంక్షన్లకో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకో సమయం ఇవ్వకుండా వారానికి ఒక్కసారైనా పిల్లలతో తల్లిదండ్రులు కలిసి మన యొక్క కుటుంబ బాధ్యతలు ఎలా ఉన్నాయి, మన యొక్క కుటుంబ యొక్క నిర్వహణ ఎలా ఉంది, మన పిల్లలు మనం ఏం చేస్తున్నాం, పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతాయుతంగా మెలగవలసిన అవసరము ఉంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు చెబితే వినేటువంటి యొక్క స్థితికి రావాల్సిన అవసరం ఉంది. మనకి వాళ్ళ విద్య ఎక్కువైనప్పటికీ విజ్ఞానం ఎక్కువైనప్పటికీ కూడా కొంత అజ్ఞానం మనల్ని వెంటాడుతూనే ఉంది. కాబట్టి అలాంటి అజ్ఞానానికి మనం బానిసలు కాకుండా ఇలాంటి యువత బెట్టింగుల వైపు, అత్యాశల వైపు, లాటరీల వైపు, ఇలాంటివన్నిటి వైపు మార్గదర్శకం ఆకర్షణ కాకుండా వాటిలో ఉండేటువంటి దుష్పరిణామాలు కొంతైనా తెలియజేసి ప్రతి ఇంటి నుంచి ఒక మార్గదర్శకంగా తల్లి ముఖ్య గురువు తత్వంబు బోధింప అన్న చిన్నంగా మాతృదేవోభవ పితృదేవోభవ అని ఊరికే అనలే పెద్దవాళ్ళు. తల్లిదండ్రులు పిల్లల పెంపకం పట్ల జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సభాముఖంగా మనం తెలియజేసుకుంటూ మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి, మన పిల్లలకి మనమే మంచి చెడులు చెప్పుకోవాలి, మన పిల్లలు చెడు అలవాట్ల వైపు ప్రయాణం చేయకుండా పరిరక్షించుకునే విధానంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి ప్రతి తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తూ మన కుటుంబాన్ని మనమే రక్షించుకుందాం. మన యొక్క సెల్ ఫోన్ బారిన పడకుండా మద్యపానానికి కానీ మత్తు పదార్థాలకు కానీ బానిస కాకుండా చెడు అలవాట్ల వైపు ప్రయాణం చేయకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు, కొద్దిగా దేవాలయాల వైపు, మన ధర్మాల పట్ల మానవీయ కోణంతో ఆలోచించి మానవీయ ధర్మాలని ఆచరించి మంచి మార్గంలో నడుద్దాం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ విశాల్ ఆకుల గారికి, అలాగే కృష్ణారావు గారికి, మా చంద్రశేఖర్ సార్ గారికి, పక్కనే కూర్చున్న ఈ సభకి సారథి వారధైన మా జీవన్ రావు సార్ గారికి, ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. చాలా హృదయుడు మరి మా సీనియర్ సిటిజన్ సారు డిప్యూటీ డిఓ గారు కృష్ణారావు సారు, చంద్రశేఖర్ మోటివేషనల్ స్పీకర్,
దైవానుభూతుడైనటువంటి మా డాక్టర్ చిరంజీవులు. ఇక్కడ మనం సమావేశమైన ఉద్దేశం ఏంటంటే, నేను పోలీస్ శాఖలో 35 ఏళ్ళు సుదీర్ఘంగా సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను. మనము మన పిల్లల భవిష్యత్తు మన మీదనే ఆధారపడి ఉంటుంది. మన సంస్కారం, సభ్యత. పిల్లలు పొద్దున్న లేస్తేనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పెంపకం ఎట్లా, మనం ఒక వృక్షాన్ని మంచి మందులో పెట్టి మనము మంచి పచ్చదనం కావాలంటే ఏం చేయాలా, వేరుకు నీళ్లు పట్టాలా, దానికి ఎరువు వేయాలా. మన పిల్లల్ని కూడా అదే భావనతో పెంచితే ఇటువంటి చెడలవాట్లకు లోను కాదు. ఫోన్ అనేది ఫోన్ ఫోబియో. పిల్లలు చిన్న పిల్లలు 1 ఇయర్ పిల్లలు కూడా ఫోన్లో ఆడుతున్నారు. మళ్ళీ వాళ్ళకి భోజనం చేయకుంటే ఆ ఫోన్తో తల్లి ఆలన పాలన చేస్తూ ఆ ఫోన్ చూపెడుతూ వాళ్ళకు భోజనాలు పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు చదువుకోమని బడికి వెళ్తే కాలేజీలకు వెళ్ళిన పిల్లలు ఈ ఫోన్లలో ఆన్లైన్ బెట్టింగ్స్ అనేవి వస్తున్నాయి. ఆన్లైన్ యాప్ ద్వారా వాళ్ళు ₹2 ఇస్తే ₹10 వస్తాయన్న ఆశతోని దురాశకు పోయి ఎందరో పిల్లలు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు. మా పోలీస్ శాఖ కూడా వాళ్లకు సుదీర్ఘంగా ఎన్నో అంటే సేవలు చేస్తూ మేము అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నిన్న రీసెంట్లీగా మా రమేష్ సార్ను ఐజీపీ గారిని స్పెషల్ ఐజీగా నియమించారు. అంటే పోలీసు వ్యవస్థ కూడా సతమతమవుతున్నది ఇటువంటి పిల్లల వ్యవహారంలో మార్చడానికి. అన్ని విధాలు, అన్ని కోణాల నుంచి సువిశాలమైనటువంటి పోలీస్ శాఖ, వైద్య బృందాలు, సీనియర్ సిటిజన్స్, మరి మంచి మోటివేషనల్ స్పీకర్స్, ప్రతి చోట అవగాహన ఏంటంటే పిల్లలు దురలవాట్ల నుంచి దూరం కావాలి. వాడు ఫోన్ చూస్తాడు, అమ్మ నాన్న డబ్బులు పంపిస్తే వాడు ఇవాళ ₹1000 పంపిస్తే తెల్లవారి మళ్ళీ ₹1000 పంపమంటున్నాడు. అలా ఏమవుతుంది, ఈ ₹1000 పెడితే 10,000 వస్తాయని చెప్పి చివరికి ఏం చేయకుంటే ఆ పబ్బులలో పోయి గాంజా తాగడము. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో తాండాలలో కూడా గాంజా అటు ఇటు పిల్లలు ట్రాన్స్పోర్టేషను, తర్వాత మందుకు బానిసై ఈ తెల్లగాళ్ళు డైజోఫామ్ అంటారు, ఇవన్నీ తాగడం వల్ల కొందరు మృత్యువాతన పడుతున్నారు, తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న ఒక ఇన్సిడెంట్, ఒక 2 days బ్యాక్ ఆకులకొండూరులో పిల్లవాడు చనిపోయింది. మళ్ళీ వాడు తిరిగి రాలేడు కదా. అదే తల్లిదండ్రులు జాగ్రత్త పడితే ఈ ఇన్సిడెంట్ కాకపోయింది. పోలీస్ శాఖ మాకు జనపద గేయాలని చెప్పేసి జానపద బృందాన్ని ఏర్పాటు చేసి మా ఆర్మూర్ సాయుధ దళం ఇప్పుడు మా సిపి గారు, ప్రస్తుతం ఉన్న సిపి గారు కూడా దేన్ని సహించేది లేదని పేపర్ కటింగ్లు అన్నీ ఇన్ని మీడియా ద్వారా కూడా సమాచారాలు పంపిస్తున్నాం. మన పిల్లలు మనకు బంగారు భవిష్యత్తు. మన పిల్లడికి ఏదో ఇచ్చి మన డబ్బులు ఇచ్చి వాడు వ్యసనం నుంచి దూరం అయితేనే మనం బాగుపడతాం కదా. ఎన్నో కార్యక్రమాలు, దురలవాట్ల నుంచి దూరం ఉండాలి. ఇవాళటి పిల్లలు రేపటి దేశానికి పునాదులు. అంటే భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఇస్తారని మనం ₹2 ₹3 కూలి చేసి బడికి పంపిస్తే వాడు చదువుకొని డాక్టర్, ఇంజనీర్ అయితే మన జీవితం సార్థకం. సార్ వాళ్ళ అమ్మ ఒక గుర్రం చేసి ఒకటి అన్నాడు, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని చెందువాడు మృతుడుగాడు. సార్ నిర్మల్ వాషి. వాళ్ళ అమ్మ నాన్న జీవితం ధన్యం. సార్ది కాదు, సార్ది గెజిట్లు ఎక్కుతుంది వాళ్ళ అమ్మ నాన్న పేరు. మదర్ ఆఫ్ అంటారు, ఫాదర్ ఆఫ్ అంటారు. వాళ్ళ నాన్న మున్సిపల్ రిటైర్డ్ మేనేజర్ గారు. మరి సార్కి ఏమొచ్చింది, కోట్లు ఆస్తున్నది, ఇక్కడ చేయవలసిన అవసరం ఏముంది? ప్రజాసేవ, సంక్షేమము అన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య వృత్తి, వైద్యో నారాయణ అని అంటాం. డాక్టర్కు ఓపిక లేకుంటే నడవదు. సార్ ఊకే చిన్న పిల్లోడి తిరిగి ఫోన్ చేస్తాను నేను, సార్ ఏమైంది? సహనం అనేది గొప్ప ఆయుధం. ఇప్పుడు నా వయసుకు తగ్గట్టు చిన్న పిల్లోడి తిరిగిన మారం చేసినాడు, సార్ ఎక్కడున్నావు సార్ ఎక్కడ? ఇప్పుడు వచ్చి నుంచి 4 సార్లు చేసినాం. అంటే మా ఏజ్కు తగ్గట్టు కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి, కానీ ఆ ఉద్దేశం నెరవేరాలని సార్ను ప్రెషర్లో పెట్టడం. ఇవాళ నిన్న అనుకున్నాం, ఇవాళ అంటే సార్ ఇంత విలువైన సమయం, పేషెంట్లను ఒక 10 మందిని చూస్తే ఆయనకు ₹5,000 వస్తాయి. కానీ ఎందుకు? మనమందరం బాగుండాలి. వైద్య వృత్తి చేసుకుంటే తలా 500 ఇస్తే సార్ జేబు నిండిపోతాయి. మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం ఈ విన్న ఈ అంత సారాంశాన్ని 10 మందికి చేరబెట్టాలి. బెట్టింగ్ ఆడవద్దు, మందుకు బానిసలు కాకూడదు, దురలవాట్ల నుంచి దూరం కావాలి. తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. తాగడం అంటే వ్యసనం ఉంటే కొద్దిగా గొప్ప, అది ఎవరైనా మామూలుగా అంటే వాళ్ళకు అలవాటు ఉంటే కొద్దిగా గొప్ప తాగాలి. కానీ మొత్తం తాగేసి కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితికి రావాలి. తాగడము, జూదము, బెట్టింగ్ ఇవన్నీ ఏంటంటే దుర్వ్యసనం. అంటే ఇంకొకటి లేదు. నేను సర్వీసులు ఉన్నప్పుడు 3-4 పిల్లలు కూడా చనిపోయారు. ఏమంటే బోరులో విలపిస్తారు. వాడు ఇంజనీరు, డాక్టర్ చదివేటోడు మధ్యనే చనిపోతాడు. ఆ బెట్టింగ్లో డబ్బులు అయిపోతాయి, సూసైడ్ చేసుకుంటారు. డాక్టర్ పంచనామా ఏం రాస్తాడు, సూసైడల్ డెత్, కార్డియోస్పెక్టర్, ఫెయిల్యూర్ ఆఫ్ కార్డియోస్పెక్టర్ ఏదో రాస్తారు. అలా టర్మినాలజీ రాస్తారు, మెడికల్ టర్మినాలజీ. మందు తాగితే ఆల్కహాల్ ఫౌండ్ అని అంటే అటు ఇన్సూరెన్స్ రాదు, ఇటు రాదు. అంటే మన వ్యసనాలు మననే భస్మాసురుడి నష్టం భస్మాసురుడి మీద. అంటే మనం పిల్లల్ని చక్కగా పెంచితే ఇలాంటి పరిణామాలు రావు. దయచేసి అందరూ ఇంత కాలక్షేపం అంటే 1 hour నుంచి 10 4 5 అని చెప్పినాయి. ఈ సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని
మీరు ఒకరు కాకుండా 10 మందికి, అంటే ఇక్కడ ఉన్న ఒక 20-30 మంది అంటే 100 మందికి మెసేజ్ పోతుంది. అట్లా సమాచారం పాస్ చేయాలి. మన ఇళ్ళల్లో మనం కూడా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి. మా పోలీసు వాళ్ళ పిల్లలు గీటు దాటదు ఇప్పుడు ఉన్నది. అప్పుడు వ్యవస్థలో మేము మాతో రన్నింగ్ చేసేది. ఇప్పటికి నేను 4 కిలోమీటర్లు నడుస్తాను. పిల్లలతో రన్నింగ్ ఆటలు ఆడతాం. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఆ సార్ హాస్పిటల్ ఎందుకు, మేము ఎందుకు వస్తాం? సార్ జీవన్ బాగున్నామంటే బాగున్నాం సార్ అని నమస్తే పెట్టిపోతాం. అట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తాం. మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునాలి. జూదం అంటే పత్తలాట. ధర్మరాజసుడు ఓడిపోయాడు మహాభారతంలో. కృష్ణుడు ఏమన్నాడు? చెడుపగరా చెడు. భగవద్గీతలు ఏమంటారు? మనుషుల యొక్క మానవ సేవ మాధవ సేవ. ఇప్పుడు సార్ పంతులు చెప్పిండు అన్ని సూక్తులు, కవులు, మేధావులు చెప్పేది ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉంది. సంస్కారంతో పిల్లలను పెంచితే మన కుటుంబం బంగారు పాటలు నడుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సార్కు మా పెద్దలందరికీ నమస్కారం. ఇక ఆల్కహాల్ ఎలా అలవాటు అవుతుంది, సిగరెట్ ఎలా అలవాటు అవుతుంది, గుట్కా ఎలా అలవాటు అవుతుంది, సెల్ ఫోన్ ఎలా అలవాటు అవుతుంది, ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు, ఇంకా కొత్తవి రాబోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏంటంటే ఎట్లాంటి హాస్పిటల్స్ రాబోతున్నాయి అంటే మీరు ఆన్లైన్లో ఏవైతే వాడుతున్నారో వాటికి అన్నిటికీ అలవాటైన వాళ్ళకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ రాబోతున్నాయి. ఏమి మానిపించడానికి కోసమే. అంటే ఇన్ని రోజులు జ్వరము, దగ్గు, గుండె జబ్బులు, తలనొప్పి ఇట్లాంటివి వచ్చాయి. ఇప్పుడు దవాఖానాలు ఎట్లాంటి దవాఖానాలు రాబోతున్నాయి ఫ్యూచర్లో? సెల్ ఫోన్ మానిపించడానికి ఒక దవాఖానా, గుట్కా మానిపించడానికి ఒక దవాఖానా, ఆల్కహాల్ మానిపించడం ఒక దవాఖానా, ఆన్లైన్ బెట్టింగ్ చేసేవాళ్ళు ఒక దవాఖానా, ఆత్మహత్య చేసుకుని ఒక దవాఖానా, ఇట్లాంటి దవాఖానాలు రాబోతున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? మనము మానసికంగా, మనం శారీరకంగా మానసికంగా బాగుండాలి. అంతేగాని ఏంటంటే మానసికంగా కేసులు పెరుగుతున్నాయి. సో కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి జరగబోదు ఉపద్రవాలు, దానికి అడ్డుకట్ట వేయాలంటే మనము దాన్ని పరిమితంగా వాడాలి. అంటే సెల్ ఫోన్ నేను చెడు అనట్లేదు, మనము సెల్ ఫోన్ నేను వాడతాను. ఇవాళ మన న్యూస్ ఏంటి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ తర్వాత దాంట్లో మనము ఏమేమి వాడుకోవాలి, ఇంటర్నెట్ ఎలా వాడుకోవాలి. సార్ అన్నాడు ఇంటర్నెట్ అంటేనే అది వల అని. ఆ వలని కూడా మనం ఏంటంటే వలని మనం మంచిగా కూడా వాడుకోవచ్చు. దాన్ని మంచి జ్ఞానాన్ని మనం దాన్ని తీసుకొచ్చుకోవాలి. తర్వాత దానివల్ల ఏమవుతుంది, హ్యూమన్ రిలేషన్స్ అనేవి పెరుగుతాయి. అంటే కొందరికి ఏంటంటే ఓకే, కొన్నిసార్లు మీరు పాటలు వినొచ్చు, FM రేడియో వినొచ్చు. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఎక్కడో జరుగుతున్న, నేను ఇప్పుడు మన రీసెంట్గా మా ప్యారిస్లో మా సైకియాట్రీ సదస్సు జరిగితే అక్కడ యూట్యూబ్లో వాళ్ళు లింక్ పెట్టగానే ఇక్కడ చూశాను. అంటే అక్కడ వరకు అంత దూరం పోనవసరం లేకుండా నేను కొత్త విషయాలు నేర్చుకోగలిగాను. అంటే ఆ ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ మీకు ఇవ్వడానికి నేను అవకాశం ఉన్నది. సో ఇట్లనే కాబట్టి మీరు ఏంటంటే ఇంటర్నెట్ని పరిమితంగా వాడుకోవాలా. ఇవాళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీని ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. అవును, ఆన్లైన్ బెట్టింగ్స్ మరి బానిస అవుతున్నారు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మన సినిమాకి పోతాం, సినిమాకి పోగానే ఏమవుతుంది, ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది, ముఖేష్ యాడ్ వస్తుంది. వాడు సిగరెట్ తాగుతుంటాడు, ఆ గుట్కా తింటుంటాడు, వాళ్ళ అమ్మ క్యాన్సర్ వస్తుంది, వాళ్ళ అమ్మ గుట్కా తింటుంటుంది కదా, చూసారా? ముఖేష్ అని గాజులు అమ్మేస్తాడు. అవన్నీ వింటారా? విన్న తర్వాత ఏమవుతుంది, మనకేమనిపిస్తుంది అంటే చూసి అమ్మ ఇంత దాన్ని ఎక్కడికి పోవాలని తెలవాలి కదా. మరి బంద్ చేయాలంటే ఎట్లా పోవాలి, ఎవరు బంద్ చేయిస్తారు? ఇప్పుడు మరి కంటి సమస్య వస్తే కంటి డాక్టర్ దగ్గర పోతారు, కడుపు నొప్పి వస్తే సర్జన్ దగ్గర పోతారు, జ్వరం వస్తే జనరల్ ఫిజిషియన్ దగ్గర పోతారు, జ్వరం, డెంగ్యూ ఫీవరు లేకపోతే మలేరియా వస్తాయి. మరి ఇట్లాంటి అలవాట్లు మానేయాలంటే కూడా డాక్టర్ ఉంటారు, దాన్నే సైకియాట్రిస్ట్ అంటారు. సో దానిలో ఇప్పుడు దానికోసమే మేము ఈ డీఅడిక్షన్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. అండ్ రెండవది ఏంటంటే మరి ఆల్కహాల్ చూస్తారు, గంజాయి ట్రీట్మెంట్ ఇస్తారు, గుట్కాకు మంది చేపిస్తారు. మరి ఇట్లాంటి వాటికి మందులు ఉన్నాయి. మరి ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏం మందులు ఉంటాయి అని డౌట్ రావచ్చు కదా. ఆన్లైన్ బెట్టింగ్ కూడా మందులు ఉంటాయి. ఆన్లైన్ బెట్టింగ్ అంటే అలవాటు అనేది ఒకటే. మనకి ఇప్పుడు ఏంటి, మనం ఇంట్లో మనం ఏదైనా మంచి ఫుడ్, మన అమ్మ బిర్యానీ చేసి ఉంటుంది ఇంట్లో, లేదా మంచి పిండి వంటలు చేయగానే మనం ఏమవుతుంది, ఆ వాసన చూడగానే తినాలనిపిస్తుంది. ఎందుకు తినాలనిపిస్తుంది? అది ఆ సిగ్నల్ మన బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్లో ఒక రసాయనం విడుదలవుతుంది. దాన్నే మనం ఏమంటే డోపమైన్ అంటాము. దాంతో హ్యాపీనెస్. లేకపోతే మన ఇంటికి డాడీ ఇప్పుడు వస్తున్నాడు, హైదరాబాద్కి వెళ్ళి డాడీ వస్తున్నాడంటే ఏంటంటే ఏదైనా తీసుకొస్తాడంటే ముందే వాళ్ళు ఊహించి ఏదో వస్తున్నాయంటే వాళ్ళకి ఏమవుతుంది, హుషారు అనేది ఉంటుంది. తర్వాత సినిమాకి పోతున్నామంటే హుషారు ఉంటుంది. అట్లనే ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఒకటి ఏంటంటే ఒక ప్రమాదకరమైన యాప్. ఇది ఏంటంటే అది అలవాటైన వాళ్ళలో ఏమవుతుందంటే అది ఆడినప్పుడు ఏమవుతుందంటే ఒక ఉత్సాహం అనేది వస్తుంది. ఆ ఉత్సాహం ఎట్లా వస్తుందంటే డోపమైన్ అనే ఒక కెమికల్ మెదడులో రిలీజ్ కాగానే వాళ్ళు ఏమనుకుంటుంటే 1000 ఏనుగుల బలం వచ్చింది, ఇక నేను అట్లా కాదు, ఇవల్ల 5 రోజులలోనూ 5 కోట్లు సంపాదించేస్తాననే వాడు ఏం చేస్తాడు, తెలివిగా వాడు ₹1 పెట్టగానే ₹5 ఇచ్చేస్తాడు ఫస్ట్. వీళ్ళకి జోష్ వచ్చేస్తుంది. జోష్ రాగానే ఏమవుతుంది, ఆ జోష్ మళ్ళీ పొందే ప్రయత్నంలో ఏమేమి చేస్తారంటే వీళ్ళు బానిస అవుతున్నారు. సో కాబట్టి దాన్ని మేమేం చేస్తాం, డాక్టర్లము ఆ డోపమైన్ రిలీజ్ కాకుండా ఆపే మెడిసిన్స్ ఉంటాయి. అప్పుడు ఆపితే వాడికి ఏమవుతుందంటే ఆలోచన రావు, పదే
ఇవాళ సెల్ ఫోన్ ముట్టాలని లేకపోతే ఆలోచన రాకుండా కొన్ని మందులు ఉంటాయి. తర్వాత దానికి కౌన్సిలింగ్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ అంటే థెరపీస్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఆలోచనని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉంటుంది కొన్నిసార్లు మనం చెప్తే వినము. ఇప్పుడు డాక్టర్ చెప్తే ఏమవుతుందంటే నువ్వు ఈ ఫుడ్ తినొద్దు అంటే ఏమవుతుందంటే అవును ఈ డాక్టర్ చెప్పిండ్రు కదా అని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డాక్టర్ని బిలీవ్ చేస్తారు. లేకపోతే కొందరు స్పిరిచువల్ గురూస్ని బిలీవ్ చేస్తారు, కొందరు లేకపోతే వాళ్ళ వెల్విషన్ని బిలీవ్ చేస్తారు. వాళ్ళతో చెప్పించడం ద్వారా ఏమిటంటే వాళ్ళ మనసులో ఆలోచన చేంజ్ అయ్యి వాళ్ళు నార్మల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన రీసెర్చ్ మన కొన్ని మందులు అనేవి వచ్చినాయి. ఆ మందులు ఇవ్వడం ద్వారా ఏమిటంటే వీళ్ళలో కోరిక తగ్గుతుంది. ఆ సెల్ ఫోన్ ముట్టాలని, సెల్ ఫోన్ ఆడాలని, డబ్బులు అంటే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే కోరిక తగ్గుతుంది. సో కాబట్టి ఈ మనము మందులే అంటే డాక్టర్ సలహాతో పాటు మనం ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి మాటలు విని మన యొక్క సక్రమంగా ఉండాలని ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరందరూ ఈ శ్రద్ధగా విన్నందుకు, ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన మన కృష్ణారావు గారికి, చంద్రశేఖర్ గారికి, మన చిరంజీవాచార్యులు గారికి, జీవన్ రావు గారికి, ఇక్కడ మీరు ఫస్ట్ ఇంత శ్రద్ధగా ఈ సమయం అంతా మీకు కేటాయించి విన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. ఈ మధ్యకాలంలో చాలా రకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మన నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ వలన చాలామంది నష్టపోయారు. అండ్ నష్టపోయిన వాళ్ళలో కొందరు ఏంటంటే దీని ఉచ్చులో పడి మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే ఆ షాక్లో గురయ్యి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో గొడవ జరిగి కొందరైతే ఇంకా ఈ జీవితం ఎందుకు అని దాంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఆత్మహత్య వల్ల చనిపోవడం జరుగుతున్నది. దాని ఉదాహరణగా ఈ మధ్యన జరిగిన మన ఆకులకొండూరులో ఒక ఇన్సిడెంట్ కూడా అది చాలా బాధాకరము. దీనివల్ల ఏంటంటే ఎన్నో జీవితాలు అనేవి నష్టపోతున్నాయి. నేను చూస్తున్నాను గత 2 సంవత్సరాల నుంచి కొందరైతే కోట్లలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు లక్షలలో, కొందరు వేలలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ నుంచి కానీ, తర్వాత ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే గ్రాడ్యుయేట్స్ కానీ చాలామంది ఏంటంటే ఇమీడియట్గా మనం ఏంటంటే తొందరగా మనీ సంపాదించాలి అంటే త్వరగానే రిచ్ అయిపోవాలి అనే ఒక కోరిక అంటే వాళ్ళలో బలంగా నాటుకపోయి, ఎందుకంటే ఇమీడియట్గా రిచ్ అయిపోవాలని ఒక బలంగా నాటుకపోయి వాళ్ళు అడ్డదారిలో వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జీవితం అనేది దెబ్బతింటున్నది. ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ గేమ్ వల్ల నేను ఈ మధ్యన చూసిన కొన్ని కేసెస్లో వాళ్ళలో ఇంకా అంటే నష్టపోయిన తర్వాత కూడా వాళ్ళు నష్టపోయిన తర్వాత కూడా వాళ్ళలో ఆలోచనలు ఎట్లా వస్తున్నాయంటే ఆ ప్లెజర్ అనేది మాకు రావట్లేదు సార్, మళ్ళీ ఆ ఫోన్ వాడితే కానీ మాకు ప్లెజర్ వస్తుంది అంటే ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత మేము ఇన్ని రోజులు డబ్బులు పోగొట్టుకున్నాక మళ్ళీ నేను ఒక చివరి అవకాశంగా నేను ట్రై చేసి మళ్ళీ నేను పోగొట్టుకున్న డబ్బులని సంపాదించేసేసారు ఒకసారి అనే పిల్లలు కూడా నేను చూడడం జరిగింది. అంటే ఆ ప్రమాదంలో పడ్డ తర్వాత కూడా, ఆ ఉబిలో పడ్డ తర్వాత కూడా అందులో బయటకు రావడానికి విల్లింగ్ చూపించట్లేదు. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మానసిక జబ్బు. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే దీని రకాల కొన్ని వాళ్ళని మోటివేషనల్ థెరపీస్తో పాటు వాళ్ళ కొన్ని మందులు కూడా ఉంటాయి. ఎట్లా అంటే ఏదైతే మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొన్ని రకాల రసాయనాలు విడుదలై మనకు ఎంతైతే హుషారు అనిపిస్తుంటుందో, కొన్ని సిగరెట్ తీసుకున్నప్పుడు హుషారు అనిపిస్తుందో, మళ్ళీ అవి లేకపోతే వాళ్ళు డిప్రెషన్ గురవుతారు, యాంగ్జైటీ గురవుతారు. అదొక అలవాటుగా మారిపోతుంది. ఇది కూడా అలవాటుగా మారిపోయి ఏమవుతుందంటే అది లేకపోతే ఉండలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కొన్ని రకాల మందులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, కొన్ని రకాల కౌన్సిలింగ్, కొన్ని రకాల సపోర్టివ్ థెరపీస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళని మళ్ళీ ఆలోచన రాకుండా దాని నుంచి బయటకు వచ్చే విధంగా చేయొచ్చు. కాబట్టి మీరు దయచేసి మీ పిల్లలు ఎవరైనా ఇట్లాంటి డిప్రెషన్కి గురైనా, యాంగ్జైటీకి గురైనా, సూసైడ్ ఆలోచనలు ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళకు దగ్గర తీసుకొని ఏం కాదు నాన్న, మేము ఇప్పుడు సరే జరిగిపోయింది, ఇక్కడ నుంచి నువ్వు బయటపడవచ్చు అని చెప్పి ధైర్యం చెప్పి దగ్గరలో ఉన్న మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే నార్మల్ అవుతారు. లేకపోతే మీరు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అనే భయంతో చాలామంది దూరంగా ఉంటారు. అట్లా చేయకండి. తీసుకెళ్ళి చూపించినట్లయితే వాళ్ళు నార్మల్గా అయ్యి మళ్ళీ వాళ్ళ నిండు జీవితం అనేది బాగుపడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి పిల్లలు ఎవరు కూడా నిరాశపడద్దు, ఆత్మహత్యలకు పాల్పడద్దు. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి అవసరమైతే కౌన్సిలింగ్, మందులు అని థెరపీస్ తీసుకొని దీని నుంచి బయటపడాలని యాజ్ ఏ డాక్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.